హాయ్ హలో ఇప్పుడు నేను చూపించేది అరటికాయ పిడుపు. దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్: ఉల్లిపాయలు పెద్ద సైజువి ఒక 4, పచ్చిమిర్చి 3, కొంచెం కరివేపాకు, అలాగే 2 అరటికాయలు తీసుకొని వాటిని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ముందుగా అందులో ఆవాలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి సిమ్లో వేపుకోవాలి. ఎండుమిర్చి కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సిమ్లోనే వేపుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇప్పుడు తాలింపు మంచి స్మెల్ వచ్చాక అందులో మనం రెడీగా ఉంచుకున్నటువంటి ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అలాగే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అరటికాయల్ని పీల్ తీసుకొని చల్లారనిచ్చి పక్కన ఉంచుకున్న దాంట్లో కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు అన్నీ వేసి బాగా చేత్తో కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు చూసుకోండి, ఎక్కువసేపు కలిపితే అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఇలా మనం వేపుకున్నటువంటి ఈ ఉల్లిపాయల మిశ్రమంలో మనం రెడీగా ఉంచుకున్నటువంటి ఈ అరటికాయ మిశ్రమం మొత్తం దాంట్లో వేసేయాలి. అలా కలుపుతూ ఉండి బాగా ఈ రెండు మిక్స్ చేసేసి అలా బాగా వేపుతూ ఉంటే కర్రీ దగ్గరికి అయిపోతుంది. ఈ కర్రీకి కాంబినేషను సాంబార్తో అయినా బాగుంటుంది, లేకపోతే రసంతో తిన్నా సరే బాగుంటుంది. పూరికి కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు నేను తేవాలని అనుకుంటున్నాను. రసంతో కానీ సాంబార్తో కానీ మీరు టేస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.